స్వరముల గానాలతో అని పాట పాడదాం. మధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆనందము నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ
చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే 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 నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. వేలాది నదులని వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే 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 నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మరొకసారి స్వరమెత్తి. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడదాం. అయ్యా మీకే ఆరాధన తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప రాజా నీకు వందనాలు. ఎడారి త్రోవలో నాకు మార్గము కలుగు చేయవాడా నీకు స్తోత్రం. నన్ను నడిపించు నానే దైవా నీకు వందనాలు. అయ్యా మాకు శుద్ధ హృదయము కలుగు చేయమని అడుగుతున్నాం అని మన రెండు చేతులైన వైపు చాపి దేవుని హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తామండి. దేవుని ఆరాధన చేద్దాం. శుద్ధ హృదయం కలుగే
చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము. మరొకసారి శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము నాలోనా వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము నీ వాత్సల్యం నీ బాహుల్యం నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినయున్నాను పాపము చేశాను దోషినయున్నాను తెలిసి ఉన్నవి నా అతిక్రమమే తెలిసి ఉన్నవి నా పాపములే తెలిసి ఉన్నవి అతిక్రమమే తెలిసి ఉన్నవి నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా శుద్ధ హృదయం కలుగ చేయుము శుద్ధ హృదయం కలుగ చేయుము యేసయ్యా మీకే స్తోత్రం మీకే ఆరాధన నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము దేవా నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము ఉత్సాహ సంతోషం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను నింపుమయా నీ
సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ యేసయ్యా, మరొకసారి స్వరమెత్తి శుద్ధ హృదయం, శుద్ధ దేవా, శుద్ధ హృదయం నాలోనా ఉదయకాలం మీకందరికి కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో మనమందరం కూడా పాల్గొని దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా ఈ ఉదయకాలం జాయిన్ అయినందుకు మిమ్మల్ని కూడా ప్రభు నామములో అభినందిస్తున్నాను. ప్రతిదినం ఒక నూతనమైన విధానములో ఈ యొక్క ప్రార్థనా పోరాటాన్ని దేవుడు కొనసాగిస్తున్నందుకు ఆయనకి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము గాడ్ ఆఫ్ ఎలైజా, ఏలియా దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఆహాబు అనే రాజు దగ్గరికి ప్రవక్త అయిన ఏలియా వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క ప్రాంతంలో నేను నీకు ప్రకటించేటటువంటిది ఏంటంటే, యాజ్ ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ లివ్స్ బిఫోర్ హూమ్ ఐ స్టాండ్ దేర్ షాల్ నాట్ బి డ్యూ నార్ రెయిన్ దీస్ ఇయర్స్ ఎక్సెప్ట్ ఎట్ మై వర్డ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, నా మాట చొప్పున గాక ఈ భూమి మీద వర్షమైనను మంచైనను ఈ సంవత్సరములలో పడదని ప్రకటించెను. బైబిల్ గ్రంథంలో ఈ ఏలియా ప్రవక్తకు చాలా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఏలియా అనే ఈ ప్రవక్త ఆహాబు రాజు దగ్గరికి వచ్చి ఆహాబు రాజుతో అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరాల్లో నా మాట చొప్పున కాక వర్షమైన మంచైనా పడదు అని చెప్పాడు. దేవుని వాక్యములో మనం చూస్తే ఈ రోజు మన ధ్యానములో ఏలియా దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అనే విషయానికి మనం వచ్చినట్లయితే, ఈ దేవుని సేవకుడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు, దేవుని చేత ప్రేరేపించబడి ఓ మాట అతడు ప్రకటన చేస్తున్నాడు. ప్రొక్లమేషన్, ప్రకటన. ఈ యొక్క ఏలియా చేసిన ప్రకటన ఏంటంటే, ఈ సంవత్సరాల్లో నేను మాట చెప్తున్నాను, మంచైనా వర్షమైనా నేను మళ్ళీ మాట చెప్పే వరకు కూడా పడదు అని చెప్పి ఏలియా ప్రవక్త ఆహాబు రాజు ముందు చెప్పాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే
మొదటి రాజులు 17:1 అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఈ సంవత్సరాల్లో నా మాట చొప్పున కాకుండా వర్షమైన మంచైనా పడదు అని చెప్పాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నేను వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉన్నది. ఈ షోమ్రోను ప్రాంతములో భయంకరమైనటువంటి కరువు కలిగినటువంటి ప్రాంతములో దేవుని బిడ్డలారా ఈ సమరయ ప్రాంతమంతా కూడా షోమ్రోన్ అనగా సమరయ, ఈ సమరయ ప్రాంతములో భయంకరమైనటువంటి మరి కరువు, నీళ్ళు కొరత ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ ప్రాంతంలో మళ్ళీ దేవుడు వర్షం కురిపించబోతున్నాడు అని చెప్పాడు. అంతకుముందు 3 సంవత్సరాల క్రితం వెళ్ళి ఏం చెప్పాడంటే ఇదిగో ఈ భూమి మీద వర్షం పడదు అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఏం చెప్తున్నాడంటే దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఏలియా ఏది చెబితే అది జరుగుతూ ఉంది. మరొక రీతిగా చెప్పాలంటే ఏలియా ఏది ప్రకటన చేస్తే అది జరుగుతూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఏలియా చెప్పిన మాట, ఏలియా మాట చొప్పున ఏం జరుగుతుంది అనేటటువంటి మాటను మనం గమనించినట్లయితే ఏలియా చెప్పిన మాట ప్రకారంగా సమస్తము కూడా జరుగుతున్నట్టుగా దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఈ ఏలియా ఎలాంటివాడు, ఏలియా ఎట్టివాడు అనే విషయానికి మనం వస్తే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం మనం గమనించినట్లయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ వాక్యం చెప్పే మాట ఏంటంటే బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5 verses 17 and 18. Elijah was a man with a nature like ours, and he prayed earnestly that it would not rain, and it did not rain on the land for 3 years and 6 months. And he prayed again, and the heaven gave rain, and the earth produced its fruit. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ప్రియ సహోదరి సహోదరులారా, ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు వర్షింపకుండేటట్లుగా అతడు ప్రార్థన చేయగా ఏం జరిగిందంటే వర్షం కురవలేదు. వర్షం కురిసేటట్టుగా ప్రార్థన చేస్తే మోపైన వర్షం కురిసినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏలియా చేసిన ప్రకటన మనం గమనిస్తే వర్షం పడదు అని చెప్పాడు, వర్షం పడుతుంది అని చెప్పాడు. ఎవరి ముందు చెప్తున్నాడంటే సామాన్యమైన వ్యక్తుల ముందు కాకుండా జీవం గల దేవుని సన్నిధిలో నిలిచి రాజుగారితోనే చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ధైర్యం. ఈ ప్రకటన చేయాలంటే మొదటగా అతనిలో విశ్వాసం కావాలి. విశ్వాసం ఏం పుట్టిస్తుందంటే ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఆ ధైర్యం జరగని దాన్ని జరగబోతుంది అని చెప్పగలిగేటటువంటి ధైర్యం వస్తుంది. వర్షం కురవట్లేదు, కురవబోదు అని చెప్పాడు. వర్షం కురియబోతుంది, వర్షం కురవబోతుంది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అసలు వర్షం ఎందుకు ఆగిపోద్ది, వర్షం ఎందుకు కురవదు అని అంటే వర్షం కురవకపోవడానికి గల కారణాలు ఏంటి? ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 16-17 వచనాలు. మీ హృదయము మాయలలో
చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. మీరు ప్రవేశించిన వాగ్దాన దేశం ఉంది కదా, ఆ వాగ్దాన దేశంలో ఒకవేళ మీరు పొరపాటున ఇతర దేవతలను పూజించారనుకో, దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి వాటిని పూజించకుండా, అలాంటి వాటికి నమస్కరించకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలాంటి వాటిని పూజించి అలాంటి వాటిని ఆరాధించారంటే దేవుడు మీ మీద కోప్పడి ఆకాశాన్ని మూసేస్తాడు. అంటే విగ్రహారాధన చేస్తే, దేవుని ప్రేమించకుండా పూజించకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేసే పని ఏంటంటే దేవుడు ఆకాశాన్ని మూసేస్తాడు. అప్పుడు వాన కురియదు కాబట్టి భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశమును ఉండకుండా మీరు శీఘ్రముగా నశించిపోతారు. వర్షం కురవదు, భూమి పండదు. భూమి పండకపోతే మీరు బ్రతకలేరు, కాబట్టి మీరు నశించిపోతారు. కనుక ఈరోజు ఈ యొక్క ఏలియా చేసిన ఈ ప్రకటనలో విశ్వాసం మనకు కనబడుతుంది. అలాగే ఏలియా చేసిన ఈ ప్రకటనలో దేవుడు ఈ కార్యాన్ని నిశ్చయంగా చేయబోతున్నాడని దేవుని యందు విశ్వాసముతో, దేవుని మీద పూర్తి భరోసాతో అతడు ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీవు నాకు ఇచ్చావు అని మత్తయి 16:19 అంటాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. భూమి మీద నీవేదైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. భూమి మీద నీవేదైతే విప్పుతావో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది. గనుక ఈ సందర్భంలో దేవుని బిడ్డలారా, ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది విప్పుతామో అది విప్పబడుతుంది. గనుక ఈరోజు మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆనాడు అనేక మంది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న జీవము గల దేవుడు, అద్భుతకరుడైన దేవుడు, ఆయన చేసిన ఆశ్చర్యకరమైనటువంటి కార్యం ఏంటంటే, భూమి మీద వర్షం కురవదు అని సేవకుడు చెప్పినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు ఖచ్చితంగా అలా జరిగింది. అలాగే భూమి మీద వర్షం కురుస్తుంది అంటే అలాగే జరిగింది. మీరు ఏదైతే విశ్వాసం ద్వారా నమ్మి పలుకుతారో అది మీ జీవితంలో జరుగుతుంది. 2 types ఆఫ్ కన్ఫెషన్ గురించి ఈరోజు మీతో చెప్తాను. మొదటిది ఏంటంటే సరి అయిన ఒప్పుకోలు. వెన్ వి కన్ఫెస్ రైట్ థింగ్ ఇన్ అ రైట్ మేనర్, అప్పుడు దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. సరి అయిన దాన్ని సరి అయిన రీతిలో ఒప్పుకోవడం. దేవుడు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నా కుటుంబం పక్షంగా దేవుడు ఉంటాడు. ఏలియా మాట్లాడినట్టుగా అంతా కూడా దేవుడు అలాగే చేశాడు. అలాగే నేను కూడా ఏదైతే మాట్లాడుతున్నానో అది ఈరోజు ఆయన జరిగించాలి అని మనం కోరినట్లయితే ఇది సరి అయిన ఒప్పుకోలు. నాకున్నటువంటి బలహీనత యేసు నామములో తొలగిపోతుంది అని ప్రకటించి దాన్ని నమ్మటం ద్వారా, విశ్వసించడం ద్వారా మన బలహీనత వెళ్ళిపోతుంది. అలాగే దేవుని వాక్యం మనం చూస్తే మన జీవితంలో రాంగ్ కన్ఫెషన్ ఏంటంటే, నాకెందుకో కానీ ఈరోజు యాక్సిడెంట్ అవుద్ది, నాకెందుకో కానీ ఈరోజు ఏదో జరుగుద్ది, నాకెందుకో కానీ ఈరోజు ఏదో జరగబోతుంది అని అందరితో నువ్వు చెబుతున్నావు. నేను బ్రతకటమే వృధా, నేను చస్తే మంచిది అని అంటున్నావు. అంటే నువ్వు దేన్ని ఒప్పుకుంటున్నావు? వీడు పాస్ అవ్వడు, వీడు లైఫ్లో పాస్ గాడు. ఇది తల్లిదండ్రులు మాట్లాడకూడదు అలాంటి మాటలు. వీడి లైఫ్లో పాస్ అవ్వడు, వీడికి ఉద్యోగం రాదు, వీడికి వచ్చినా కానీ మంచి అమ్మాయి రానే రాదు. ఈ అమ్మాయి ఉందో చూసావా, ఈ అమ్మాయికి అసలు మంచోడు రానేడాడు. రోజు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి మొత్తం బగలగొట్టేవాడు వస్తాడు.
ఇలాంటి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. రాంగ్ కన్ఫెషన్. ఏదో రకంగా నేను బ్రతకనులే, ఏదో రకంగా చచ్చిపోతాను అనేటటువంటి మాటలు. ఇలాగా రాంగ్ కన్ఫెషన్ అనేది మన నోట్లో చాలాసార్లు వచ్చి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఏలియా ప్రకటిస్తున్నాడు వర్షం కురవదు అని ప్రకటించాడు. అలా జరిగిందిగా. అలాగే వర్షం కురుస్తుంది అని చెప్పమని దేవుడే చెప్పాడు. వర్షం కురుస్తుంది అన్నాడు, వర్షం కురిసింది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అని నువ్వు చెబితే నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు నిన్ను దీవిస్తాడు అని నువ్వు చెప్పడం ప్రారంభిస్తే నీ కుటుంబం దీవించబడుతుంది. నా పిల్లలు మంచిగా చదువుకుంటారు, వాళ్ళు సెటిల్ అవుతారు అని నువ్వు చెప్పగలిగితే అలా కార్యం జరుగుతుంది. ఒకవేళ అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వేరే మాట్లాడితే దానికి ఉత్తరవాదివి నువ్వే. కనుక ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము వాట్ కైండ్ ఆఫ్ కన్ఫెషన్ దట్ వీఆర్ కన్ఫెసింగ్ బిఫోర్ గాడ్. ఎలాంటి కన్ఫెషన్ మీలో ఉంది? తప్పకుండా నా కుమార్తెను దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దేవుడు నా కుమారులను దీవిస్తాడు, తప్పకుండా నా యొక్క బిజినెస్ డెవలప్ అవుతుంది, తప్పకుండా నేను ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి వస్తాను, నేను తప్పకుండా నా యొక్క జీవితంలో నేను ఒక మంచి ఇల్లు కలిగి ఉండగలుగుతాను, నా జీవితంలో మంచి కారును కానీ లేకపోతే బైక్ను కానీ నేను కలిగి ఉండగలుగుతాను, దేవుడు నాకు ఈ విధమైన కార్యాలు నా కొరకు చేస్తాడు, నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను భయపడను అని ఎలాంటి కన్ఫెషన్ మనం చేస్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో తన కార్యాలు జరిగిస్తాడు. కనుక నా ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరులారా, ఈ ఉదయకాలం మీరు ఏ విధమైనటువంటి కన్ఫెషన్తో మీరు కనబడుతున్నారు? ఏలియా యొక్క కన్ఫెషన్ ఎలా ఉందో చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఏలియా చేసిన ప్రకటన ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది. కాబట్టి అందుకనే ఈరోజు మనం అందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో మన బ్రతుకులో మనమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకమైనటువంటి విధానంలో మాట్లాడకుండా ఆలోచించి దైవికమైన రీతిలో ఆశీర్వాదకరమైన వచనాన్నే మనం పలకాలి. అలా పలకటానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయాలని ఈరోజు ఏలియా ప్రకటించిన రీతిగా జరిగినట్టుగా నీవు కూడా ఈరోజు అలాగే ప్రకటిస్తే నిశ్చయంగా అలా జరిగి తీరుతుంది. ఆ విధమైనటువంటి కృప దయగల దేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, ఈ ప్రార్థన పోరాటంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఏలియా ప్రవక్త తాను ప్రకటించిన రీతిగా జరిగినట్టుగా మేము చూస్తున్నాం. మహోన్నతుడైన మా గొప్ప తండ్రి, మీరిచ్చిన కృప కొరకు, మీరిచ్చిన ఆశీర్వాదాల కొరకు వందనాలు. దేవా, ఏలియా జీవితంలో మీరు చేస్తున్న కార్యాల కొరకై కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో మా ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించండి నాయనా. దుష్టుని క్రియలు పన్నాగాలన్నీ కూడా నాశనం చేయండి. విశ్వాసులందరి కుటుంబాలను దీవించండి. యేసు ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. అనేక మందిని నీ కొరకు సంపాదించడానికి సహాయం చేయండి. మా ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఆత్మలను రక్షణలోకి తీసుకురండి. దురాత్మల సమూహమంతటిని నాశనం చేయండి. శాంతి సమాధానాలు అందరి మీద ఏలుబడి చేయడానికి సహాయం చేయండి. మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీ నామములు దీవించండి. బలహీనులను మీరు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. సకల విధమైనటువంటి బలహీనతను యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం. సహాయం చేయండి, దయ చూపించండి. నమ్మదగిన దేవా, నీకే కృతజ్ఞతలు, నీకే వందనాలు. మా ప్రజలను మీ నామములో కాపాడండి. మా దేశాన్ని మీరు కాపాడండి. ప్రపంచ దేశాలను కాపాడండి. నైనా సువార్త అందని ప్రాంతాలకు సువార్తను చేరవేయడానికి సహాయం చేయండి.
అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను కలిగించండి. సువార్త విని మారు మనసు పొంది అనేక మంది రక్షణ పొందడానికి సహాయం చేయండి. నీ దివ్యమైన సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచమని దీవించమని నజరేయుడైన యేసు ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలను మేము ఆరోపిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రత్యేకమైనటువంటి కృపను మాకు చూపించండి. బలహీనలు యావత్తు కూడా మీ నామములో బలపరచండి. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని అన్ని కుటుంబాలకు అనుగ్రహించి దీవించాల్సిందని కోరుకుంటూ నజరేయుడా ఈరోజు నీ ప్రత్యేకమైన కృప చూపించి సహాయం చేసినందుకు వందనాలు. నాయనా వచ్చే వారం నాయనా తండ్రి నీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృప చూపించి సహాయం చేయమని వేడుకొనిచున్నాం. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా ఈ యొక్క జూన్ మాసం అంతట్లో కూడా మీ కృప చూపించండి. జూలై మాసములో నాయనా నీ ప్రత్యేకమైనటువంటి కృపను మీరు అనుగ్రహించండి. ఆగస్టు మాసములో స్కూల్ ఆఫ్ హీలింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అందరినీ మీ రక్తముతో ముద్రించి దీవించి కాపాడి బలపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.